ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత మొన్నటి వరకు పీఎం మోడీ గారు ఎటువంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. షబాజ్ షరీఫ్ అయితే సీజ్ ఫైర్ జరిగిన రాత్రే విజయాన్ని ప్రకటించాడు. 9 ఉగ్రవాద ఓయో హోటల్లో 12 మిలిటరీ బేసెస్, 2 న్యూక్లియర్ సెట్స్, చైనీస్ మేడ్ HQ-9 మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్, అవాక్ F-16లు, GF-7లు ఇలా అన్ని చిత్తు అయినా కూడా మేమే గెలిచామని పబ్లిక్ గా షబాజ్ కూడా స్పీచ్ ఇచ్చాడు. ఫెయిల్ అయ్యి కూడా కేక్ కట్ చేశాడు షబాజ్. కానీ నిన్న పీఎం మోడీ గారు మీడియా ముందుకు పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. ఈయన ఈ స్పీచ్ లో ఏం మాట్లాడారు అనేది అన్ని టీవీ ఛానల్స్ లో ఉంది. ఈయన ఎందుకు అదంపూర్ ఎయిర్ బేసెస్ లోనే తన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ కోసం ఎంచుకున్నారు అనేది చాలా మందికి తెలియదు. అంతేకాదు ఈయన స్పీచ్ ఇస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో S-400 పక్కనే సుఖోయ్ 30 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ సుఖోయ్ 30లో పాకిస్తాన్ కు చావు లాంటి బ్రహ్మోస్ ను కూడా లోడ్ చేసి ఉంది. అసలు పీఎం మోడీ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి ఇచ్చిన సందేశం ఏంటి అనేది చాలా మంది గమనించలేదు. మోడీ గారు అమెరికాకు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఈ వీడియోలో సైకలాజికల్ గా, జియో పొలిటికల్ గా, ఇండైరెక్ట్ గా ప్రధాని ఇస్తున్న సందేశం గురించి చెప్తా. ఇక్కడ సైన్స్ ద్వారా తయారు చేసిన అడ్వాన్స్ యుద్ధ ఆయుధాలే యుద్ధాలు గెలిపిస్తాయి. పీఎం మోడీ గారు అదంపూర్ ఎయిర్ బేస్ లోని పబ్లిక్ స్పీచ్ ఇవ్వడానికి గల మొదటి కారణం రీసెంట్ గా జరిగిన బ్యాటిల్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ DGISPR ఇంటర్నేషనల్ మీడియా ముందు మేము చైనీస్ మేడ్ GF-7 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అదంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్న ది బెస్ట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ అయిన S-400 ను ధ్వంసం చేశామని చెప్పారు. అలాగే టర్కీ అండ్ చైనీస్ మేడ్ చీఫ్ డ్రోన్స్ ద్వారా అదంపూర్ ఎయిర్ బేస్ ను కూడా ధ్వంసం చేశామని చెప్పారు కదా. ఈ ఫేక్ వార్తలను ఎక్స్పోజ్ చేయడానికి అదంపూర్ ఎయిర్ బేస్ లో స్పీచ్ ఇచ్చారన్నమాట. S-400 ను చూపించి దర్జాగా ఇది ఉంది, దీన్ని ఎవరు ధ్వంసం చేయలేదని సందేశం ఇచ్చారు. ఈ S-400 ను రష్యా తయారు చేసింది. రీజన్ నెంబర్ 2, మోడీ గారి వెనక సుఖోయ్ 30 యుద్ధ విమానం ఉంది. ఈ సుఖోయ్ 30 బ్రహ్మోస్ కూడా లోడ్ అయి ఉన్నాయి. సింధూర్ లో ఈ సుఖోయ్ 30 ఎయిర్ క్రాఫ్ట్స్ LOC బార్డర్ దాటకుండా ఇండియా సైడ్ నుండే దాదాపు 4 పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. దీంట్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అండ్ సర్గోదా ఎయిర్ బేస్ కూడా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, పీఎం మోడీ గారు రష్యన్ మేడ్ S-400 ను ఎందుకు వెనుక పెట్టుకున్నారు? మన ఇండియన్ మేడ్ ఆకాష్ ను ఇస్రాయల్ తో మనం కలిసి తయారు చేసిన బరాక్ 800 వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఎందుకు పెట్టుకోలేదు? ఈయన విదేశీ దేశాలపై ప్రేమ చూపిస్తున్నారా అని అనుకోవద్దు. S-400 ని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఈయన అమెరికాకు కూడా ఒక సందేశం ఇస్తున్నారు. ఇక్కడ పీఎం మోడీ అంటే పీఎం మోడీ గారు డైరెక్ట్ గా ఇవ్వడం లేదు. ఇండియన్ ఆర్మీ ఇండైరెక్ట్ గా అమెరికాకు ఒక సందేశం ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో S-400 సుదర్శన్ చక్రకు భయపడి పాకిస్తాన్ తమ అమెరికన్ మేడ్ F-16 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను గోవదర్లో దాచిపెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ పంజాబ్, రావల్పిడి, POK ఇలా ఎక్కడి నుండి F-16 ను టేక్ ఆఫ్ చేసిన S-400 యొక్క రాడార్ కు దొరుకుతాయి. S-400 దాదాపు 400 నుండి 600 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఒకే లొకేషన్ ను ఈజీగా ఇంటరప్ట్ చేయగలదు. పీఎం మోడీ రష్యా వెపన్స్ ను వెనక పెట్టుకోవడానికి కారణం అమెరికా గత 5 ఏళ్ల నుండి రష్యా నుండి ఆయుధాలు కొనొద్దు, అవి చీప్ ఆయుధాలు, అవి వేస్ట్ ఆయుధాలు, యుద్ధ సమయంలో అవి ఏం పని చేయవు అని ఇండియాను డిస్కస్ చేస్తూ వచ్చింది. ఇండియా S-400 కొనేటప్పుడు కూడా అమెరికా క్యాట్స్ అనే చట్టం మీద ఇండియాపై ఎన్నో ఆర్థిక నిబంధనలు వేస్తూ నువ్వు S-400 ను రష్యా నుండి కొనొద్దు అని ఎన్నో కండిషన్స్ పెట్టింది. గుర్తుందా? ఎందుకంటే అమెరికాకు ఇండియా రష్యన్ వెపన్స్ ను కొనడం ఇష్టం లేదు. ఒక S-400 యొక్క విలువ 10,000 కోట్ల ఉంటుంది. ఇంత డబ్బు ఇండియా ద్వారా రష్యాకు వెళ్లడం అమెరికాకు ఇష్టం లేదు. కాబట్టే అమెరికా ప్రతిసారి అమెరికా నుండి ఆయుధాలు కొనండి, AF-35 ను కొనండి, అవి కొనండి, ఇవి కొనండి అని చెబుతూ ఉంటుంది. బట్ ఇండియా రష్యా పైన ఆధారపడింది, రష్యా నుండి కొంటుంది. రీసెంట్ గా అమెరికా F-35 కొనమని ఒక ప్రపోజల్ పెట్టింది. సో రష్యా దగ్గర కూడా Su-57 అనబడే అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. మీరు కామెంట్ పెట్టండి, మనం అమెరికా నుండి కొనాలా, రష్యా నుండి కొనాలా అని. ఇక్కడ ఒకే దెబ్బకు మోడీ గారు అమెరికా పాకిస్తాన్ కు సందేశం ఇచ్చారు. అదేంటంటే అమెరికన్ యుద్ధ ఆయుధాలు లేకుండా, అమెరికా యొక్క GPS లేకుండా, అమెరికా యొక్క 5th ఎయిర్ క్రాఫ్ట్ లేకుండా, అమెరికా యొక్క జియో పొలిటికల్ సపోర్ట్ లేకుండా, అమెరికా యొక్క డబ్బు లేకుండా కూడా మేము యుద్ధాలను గెలవగలమని ఒక సందేశాన్ని ఇచ్చారు. యాక్చువల్లీ ఈ వెపన్స్ అన్ని ప్యూర్ మేడ్ ఇన్ రష్యా కాదు, సుఖోయ్ ను HCL కూడా తయారు చేస్తుంది. బ్రహ్మోస్ ను రష్యా, ఇండియా కలిసి తయారు చేస్తారు. S-400 ఒకటే మేడ్ ఇన్ రష్యా వెపన్. రీసెంట్ గా S-400 యొక్క టెక్నాలజీని కూడా రష్యా ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పింది. సో మోడీ గారు అదంపూర్ లో ఇచ్చిన స్పీచ్ లో చాలా మీడియా ఛానల్స్ మోడీ గారు అదన్నారు ఇదన్నారు అంటున్నారు. కానీ ఇండైరెక్ట్ గా ఈయన ఇచ్చిన సందేశాన్ని ఎవరు గుర్తించలేదు. మోడీ గారు ఇండియా ఈజ్ నో మోర్ వరల్డ్ థర్డ్ కంట్రీ, వి కెన్ ఆల్సో విన్ వార్స్ అని సందేశాన్ని ఇచ్చారు. పీఎం మోడీ గారు తన స్పీచ్ లో చాలా సార్లు మన ప్రపంచాన్ని మనం పవర్ఫుల్ అని చూపించమని చెప్పారు కదా. దానికి అర్థం ఏమిటంటే ఇప్పుడు ఇండియా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తలబడి ఆకాశ్, బ్రహ్మోస్, పృథ్వీ, పినాగా వంటి ఆయుధాలు ప్రపంచ దేశాలకు అమ్ముతున్నారు.
ఆపరేషన్ సింధూర్ ని కేస్ స్టడీగా చూపించి వి విల్ ఆల్సో సేల్ అవర్ వెపన్స్ అనే సందేశాన్ని ఇచ్చారు. సో సింపుల్ గా చెప్పాలంటే రేపు ఇండియా డిఫెన్స్ ఫీల్డ్ లో యూరోప్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు గట్టి కాంపిటీషన్ ఇవ్వగలదనే సందేశాన్ని ఇచ్చారు. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.